హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ మూవ్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం. మైన్క్రాఫ్ట్లో అయితే మనం ఒక విలేజ్ అయితే చేద్దాం. ఈ ప్లేస్లో అయితే చేద్దాం అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఆల్రెడీ ఒక విలేజ్ని అయితే చేసాం, బట్ ఇది మొత్తం కవర్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేద్దాం. ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ కేవ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చేద్దాం. ఫస్ట్ అయితే మన సామాన్లన్నీ ఇక్కడ పెడేద్దాం. లైటర్ ఇప్పుడు ఇందులో పెడదాం. స్వర్డ్ని అయితే ఇందులో పెడదాం. ఆ తర్వాత బోస్లో నాకు ఇది వచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాను. అయిపోయింది, ఇప్పుడు అయిపోవచ్చింది. షీల్డ్ ఉంచుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది కూడా పెట్టేద్దాం. ఎందుకు రెడీ. ఈ టాప్లో ఇక్కడ ప్లేస్ ఈడ చేద్దాం అనిపిస్తుంది కాబట్టి మనం ఫస్ట్ డర్ట్ నింపాలి. లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ రైట్ అండ్ ఇక్కడ వరకు వేద్దాం. చాలా పెద్దగా అయితే చేయాలి. విలేజ్ కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది ఇంత చాలు. నెక్స్ట్ క్రీపర్ వస్తుంది. నో అంటే క్రీపర్ ఎక్స్ప్లోర్ అయిపోతాయేమో అనిపించి దాన్ని తోసేసి. ఓకే, ఇంత ప్లేస్ సరిపోతాయి. చాలా ప్లేస్ ఉంది. అప్పుడే మాప్స్ స్పాన్ అయిపోయినాయి. ఎలా బతుకున్నా సరే. ఇప్పుడైతే కొంచెం ముందుగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి పెట్టుకుంటూ మళ్ళీ రావాలి. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి. ఇక్కడ వదిలేసినాను, అక్కడక్కడ వదిలేసా. సారీ గైస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎస్. ఈ మధ్యన క్రీపర్స్ చాలా ఎక్కువ స్పాన్ అవుతున్నాయి గైస్. ఓకే, ఇక్కడొక క్రీపర్ మళ్ళీ అక్కడొక క్రీపర్. చాలా క్రీపర్స్ ఉన్నాయి. స్కెల్టన్. ఎస్, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఓకే స్టార్ట్. ఇంత ప్లేస్ అయితే సరిపోతుంది గైస్ విలేజ్కి. మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు వెళ్ళి చేసేయండి.
ఓకే గైస్ అయిపోతుంది, ఇంకా చాలా బ్లాక్లు పెట్టాలి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళచ్చు. ఎస్, ఇలా కూడా చేయొచ్చు గైస్, బట్ బ్లాక్స్ వెళ్ళేసాను. ఓకే 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 లైన్గా పెట్టుకుంటూ వెళ్తున్నా. వెయిట్, ఇక్కడ బై మిస్టేక్లో పెట్టేసారు బ్లాక్స్. ఓకే, అంటే ఆ బ్లాక్స్ వెళ్ళకుండా ఉంది కాబట్టి. ఓకే అయిపోతుంది గైస్. నెక్స్ట్ ఇది అయిపోయాక మళ్ళీ ఈ మొత్తం కట్టేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఎత్తుకొని వస్తే అయిపోయినట్టు కింద గ్రాస్. ఆ తర్వాత పైన ఏమో హౌసెస్ కట్టాలి. ఓకే గైస్, ఇలా స్ట్రైట్గా ఇంకా కొన్ని బ్లాక్స్ పెడితే అయిపోతాయి. ఇంకా అయిపోతుంది గైస్ ఇది. ఓకే ఓకే ఇదే ఫైనల్ బ్లాక్ కదా. ఎస్ గైస్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం బేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రీపర్స్ అనేవి ఇక్కడ స్పాన్ అవుతాయి కాబట్టి లైట్స్ పెడదాం. ఏ లైట్స్ పెడదామంటాం? నాకు బోన్ ఫైర్ కాదు, నెక్స్ట్ ఓ మై గాడ్ ఇందులో ఉండాలి కదా. ఎస్, ఓకే 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 2 బ్లాక్స్ని అయితే కట్ చేద్దాం. డర్ట్ తీసుకుని ఇక్కడ ఆడుతాం. నెక్స్ట్ ల్యాండ్ మైన్స్, ల్యాండ్ మైన్ తీసుకున్నా. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ అక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి ఆడదాం. మధ్యలో ఏదొకటి ఒకసారి లాస్ట్లో ఆడదాం. మధ్యలో ఒకటి ఎత్తాం కాబట్టి ఏం పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి పెడదాం, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇక్కడ. ఓకే గైస్, ఇప్పుడు మనం వుడెన్ బ్లాక్స్ తీసుకుని ఫస్ట్ మనకి హౌస్ చేయడానికి మెటీరియల్స్, మొత్తం కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకుందాం. ఈ స్టోరేజ్ చెస్ట్ అరే ఇదే సౌండ్ ఇక్కడ నుంచి వస్తుండదు. ఇదే మన స్టోరేజ్ చెస్ట్. ఇవన్నీ ఇక్కడ పెడతాం బస్. ఎమరాల్డ్ ఎలా వచ్చింది కలిసి నా దగ్గరికి? ఎమరాల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో సర్లేని కలిసి విలేజ్ ఎక్కడగా సౌండ్ ఆమెను తీసి వెళ్ళి చూపిస్తాం. ఆడేస్తుంది అసలు రైడ్ మాప్స్
రైట్ మౌస్ ఏ వెయిట్ మినిట్, ఈ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విలేజర్ జాంబీ విలేజర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓ మై గాడ్, మై గాడ్, లోపలికి వెళ్ళు. ఎలా రాగలరు? ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం, కింద నుంచి చెక్ చేద్దామా? ఏమో మనీ తెలియట్లేదు. ఓకే మార్నింగ్ అయితే అయిపోయింది. మనమైతే ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో. మన మెటీరియల్ అయితే తీసుకుందాం ఫస్ట్. వుడెన్ బ్లాక్స్, రూఫ్కేమో ఈ కబుల్ స్టోన్ స్టేర్స్, నెక్స్ట్ ఫెన్సెస్ వద్దు. 2 types ఆఫ్ తీసుకోండి గైస్, ఎందుకంటే మెటల్ కూడా కావాలి కాబట్టి తీసుకున్నాం. డోర్స్లో మీ ఇష్టం వచ్చి తీసుకోవచ్చు. డోర్స్లో నా ఫేవరెట్ ఈ డోర్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో. ల్యాడర్ తీసుకుంటే స్టేర్స్ బదులు ల్యాడర్ మంచిగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ కాడతా, 1 house, స్మాల్ హౌస్ కాడతా, స్మాల్ హౌస్. ఓ సారీ కబుల్ స్టోన్ కదా అక్కడ. కబుల్ స్టోన్ ఎస్, కబుల్ స్టోన్ కూడా తీసుకోవాలి. కబుల్ స్టోన్ తీసుకుని డబ్బా షేప్లో చేసుకోవాలి. మీరు ఎంత కావాలో అంత తీసుకుని, నేనైతే ఇంత ప్లేస్ తీసుకుంటున్నాను. సైజ్ ఎంత కావాలో అంత తీసుకుని, నేనైతే ఇంత తీసుకున్నా సైజు. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్స్లో ఇది కాదు, ఈ వుడ్ తీసుకోవాలి. సైడ్స్లో వుడ్, ఏ వుడ్ అయినా తీసుకోవచ్చు. నాకు ఈ వుడ్ తీసుకుంటాను నేను. ఓకే గైస్, అయిపోతుంది. ఓకే అక్కడ ఒక తగ్గించేసిన. ఎస్ గైస్, ఆ తర్వాత ఈ సైజ్లో 1 1 1 1 మధ్యలో డోర్ వస్తుంది కాబట్టి మిగతా మొత్తం చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ డోర్ పెట్టేయాలి. స్టోర్స్ ఇక్కడ ఈ కబుల్ స్టోన్ స్టోర్ పెట్టుకుందాం. నో ఇది పెట్టుకోవాలి కదా. రూఫ్కి కబుల్ స్టోన్ ఉంది. ఓకే, సో కబుల్ స్టోన్ అయితే ఇంకా గ్యాప్ వదలకుండా పెడుతూనే ఉన్నాయి. ఇంకా వుడ్ లాగ్స్. ఓకే, గైస్ ఇలా అయితే ఎత్తుకున్నాం. విండోస్ కావాలితే మీరు ఎత్తుకోండి. నేను విండోస్ తర్వాత ఎడదామని అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఈ సైడ్ ఉల్టా వస్తున్నాయి. ఇలా ఎత్తుకోవాలి. ఇలా ఎత్తుకుంటూ వెళ్ళాము. రూఫ్ అయితే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది రూఫ్. ఓకే గైస్, ఎట్టిన తర్వాత మీకు రూఫ్ చేసేసి 5 minutesలో వస్తా. ఒకే ఒక చిటికా 3 2 1 3 2 2 1
ఓకే గైస్, రూఫ్ అయితే అయిపోయింది, చూడొచ్చు మీరు. ఇలా అయితే కట్టుకున్నాం. సో విలేజ్ హౌస్ అయితే ఇలా ఉంది ఇప్పటికి. ఇలా అయితే కడదాం. నెక్స్ట్ విండోస్ అయితే చేసుకోవాలంటే మీ ఫేవరెట్ గ్లాస్ ఏదో ఒక తీసుకొని, నేనైతే ఈ గ్లాసెస్ తీసుకుంటా. వైట్ గ్లాసెస్ బాగుంటాయి కదా ఎక్కువ. నేను ఈ 2 సైడ్స్ చేస్తున్నా విండోస్. ఓకే, ఒక 2, ఇక 3, ఇక 2, ఇక్కడ 1, దిస్ సైడ్ 1. ఓకే గైస్, ఇది హౌస్ అయితే ఇలా లుక్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం హౌసెస్ చేయాలి. ఇప్పుడు మనం వెయిట్ ఉంది, సరిపోతుంది. స్మాల్ హౌసెస్ ఇక్కడ ఫార్మింగ్ పెడదాం గైస్, ఎందుకంటే ఇక్కడ హౌసెస్ చేయలేదు, ఎందుకంటే మన ఇండియా ఫ్లాగ్ అడ్డు వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి హౌస్, సేమ్ చేసుకోండి హౌస్. ఇంతే ఇంకా హౌసెస్ మెజరింగ్ తీసుకోండి. ఓకే, మెజరింగ్ తీసుకోండి, మీకు ఎంత కావాలితే అంత అలా